హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అడ్వైజర్. ఈ వీడియోలో మనము ఈకామ్ 365లో మొబైల్ రీఛార్జ్ సంబంధించినటువంటి ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఐడి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ యాడ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ నెంబర్ కాల్ లేదా మెసేజ్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉండడం జరిగింది. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి యాక్సెస్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా రీఛార్జ్ సంబంధించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మనకి రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏదైతే మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేసుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ సంబంధించి చేసుకోవాలి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను సర్కిల్ సంబంధించి. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షనే ఉండడం జరుగుతుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే వోడాఫోన్ ఐడియాకి సంబంధించి ఇక్కడ రావడం జరుగుతుంది, చూసుకోవచ్చు. 3G రోమింగ్, ఎంటర్టైన్మెంట్, తర్వాత రేట్ కట్టరు, 2G SMS కాంబో. ఇక్కడ కాంబోలోకి వస్తే మనకి ప్రజెంట్ ఎవరైతే మెయిన్ రీఛార్జెస్ సంబంధించి చేసుకుంటున్నారో కాంబోకి సంబంధించి అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డాటా సంబంధించిన ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్గా నేను చూడండి అన్లిమిటెడ్ డాటా, ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ సంబంధించి 365 సంబంధించిన ప్యాకేజ్ 28 డేస్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి చూడండి మనకి ఎంత 365 అమౌంట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ టు మనీ వ్యాలెట్ సంబంధించి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నా వ్యాలెట్లో అమౌంట్ ఉంది 320 రూపీస్. రిమైనింగ్ 45 రూపీస్ యాడ్ చేసి రీఛార్జ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది వ్యాలెట్ సంబంధించి కానీ, అలాగే కార్డ్స్, యూపీఐ సంబంధించి ఏదైతే ఉందో మీకు ఏ నెంబర్ని బట్టి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. సో వ్యాలెట్ సంబంధించి ఇక్కడ మనకి టోటల్గా చూపించడం జరుగుతుంది అనమాట. మీకు ఫోన్పే ఉంటే ఫోన్పే కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టి పేమెంట్ చేసిన వెంటనే మీకు రీఛార్జ్ సంబంధించి కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈకామ్ 365లో రీఛార్జ్ చేసుకునే విధానం అనమాట. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మొబైల్ నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి రిఫరల్ కోడ్ అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ నెంబర్ కాల్ చేసినా కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. రిఫరల్ చేయడం ద్వారా కూడా మంచి ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.